హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. టుడే మనం అయితే OnePlus Nord 5 అన్బాక్సింగ్ రివ్యూ చేయబోతున్నాం. ఈ మొబైల్ నా బెస్ట్ ఫ్రెండ్ శరణ్ వాళ్ళ అన్నయ్య చైతన్య షాప్లో అయితే కొనడం జరిగిందండి. ఈ షాప్ వచ్చేసరికి ఒంగోలు బస్ స్టేషన్ సౌత్ వైపు అయితే ఉంది. ఎవరికైనా మొబైల్ కావాలనుకుంటే చైతన్య అన్న నుంచి అయితే కలవండి, మంచి రేట్స్ అయితే ఇస్తారు. నేనైతే OnePlus మొబైల్ ఫస్ట్ టైం అండి యూజ్ చేయడం. అన్లాక్ చేసిన అమౌంట్ అయితే సూపర్ స్పీడ్గా అయితే ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ప్రీమియంగా ఉందండి. మొబైల్ని క్విక్ సెటప్ చేసేసి మొబైల్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మొబైల్ ఉందండి. మొబైల్ తీసేసాక మనకి కేస్ ఉంది అండ్ పేపర్ వర్క్ కూడా ఉందండి. 18 వాట్ సూపర్ వుక్ ఛార్జింగ్ అడాప్టర్, టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉందండి. సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది. ఇక్కడ కేస్ లోపల అయితే నెవర్ సెటిల్డ్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉందండి. చాలా బాగుంది. కేసు కూడా పర్లేదు, లుక్ అయితే బాగానే ఉంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ని తీసేసి టెంపర్ గ్లాస్ వేసేసి మనకి ఇక్కడికి వచ్చేసరికి 3 కలర్స్ ఉన్నాయండి. ఒకటి మార్బుల్ శాండ్ మనం తీసుకున్నది, అది కాకుండా ప్యాంటమ్ గ్రే అంటే బ్లాక్ కలర్లో ఉంది. డ్రై ఐస్ అంటే బ్లూ కలర్లో ఉండేది అనమాట. మనం తీసుకున్న కలర్ వచ్చేసరికి మార్బుల్ శాండ్. ఇది మొబైల్ తీసుకున్న 1 వీక్ తర్వాత అండి. మొబైల్ అయితే చూడటానికి చాలా బాగుంది. బ్యాక్ కవర్ వేసిన తర్వాత అండి పర్లేదు, లుక్ బాగానే ఉంది. నా రికమెండ్ అయితే క్లియర్ యూ కేసెస్ బ్యాక్ పౌచెస్ ఉంటాయండి, అవి తీసుకో. మనం ఇప్పుడైతే కెమెరా రివ్యూ చేద్దాం. కెమెరాలో ఏమేమి మోడ్స్ ఉన్నాయో అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రో మోడ్ ఉంది, తర్వాత వీడియో, ఫోటో, పోర్ట్రేట్, నైట్ మోడ్, హై రేస్ మోడ్ అండ్ పెనోరామా, ఫిల్మ్, స్లో మో, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్ వ్యూ వీడియో. 2000 years later. హాయ్ అండి. OnePlus Nord 5లో మనం అయితే అల్ట్రా స్టడీ మోడ్ అయితే చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసరికి 1080x60 ఫ్రేమ్ అనమాట. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెప్తాను. నేర్చుకోవచ్చాం. పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయండి. ఇది ఫ్రంట్ వ్యూ అండి. 15 MP కెమెరా వచ్చేసరికి 4K రికార్డు ఉందన్నమాట. ఈ మొబైల్లో వీడియో వచ్చేసరికి 10x జూమ్ వరకు ఉందండి. 10xలో అయితే అంత ఎక్కువ క్లారిటీ అయితే లేదు. స్లోమో మోడ్ అయితే నాకు చాలా నచ్చిందండి. నా ఫేవరెట్ అయితే అయిపోయింది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం. 6.83 1.5K OLED డిస్ప్లే ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ తోటి ఉందండి. 10-bit ప్యానల్, HDR10+, కార్నియన్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో ఉంది. ఇంకా స్నాప్డ్రాగన్ 8s Gen 3 అనమాట, మంచి ప్రాసెసర్. మనకి మొబైల్ వచ్చేసరికి 8GB ర్యామ్, LPDDR5X ర్యామ్ అన్నమాట. స్టోరేజ్ వచ్చేసరికి 256GB U3.1 స్టోరేజ్ అండి. కెమెరాసే చూద్దామండి. 15 MP మెయిన్ OIS
సోనీ LYT-700 సెన్సార్ అండి. 8 MP అల్ట్రా వైడ్ బ్యాక్ కెమెరాస్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అండి. చాలా బాగుంది. నా ఫ్రంట్ కెమెరా ఫేవరెట్ అయిపోయా దీనికి. ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి 4K రికార్డింగ్ అయితే ఉందండి. బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 6800 mAh బ్యాటరీ ఉందండి. 5W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. నాట్ 4లో లాగా కాకుండా ఎలైట్ స్లైడర్ తీసేసి ప్లస్కి అయితే యాడ్ చేశారండి. నాట్ 5 వెయిట్ 211 గ్రామ్స్ అయితే ఉందండి. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, అంటే ఫుల్ వాటర్ రెసిస్టెంట్ కాదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి 4 years OS అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇది కెమెరా నుంచి అండి. 13x జూమ్లో, ఇది 10x, ఇది నార్మల్ అన్నమాట. హెవీ జూమ్ అయితే తీయద్దు. ఇది 10x జూమ్, ఇది 5x అండి, ఇది 1x. ఫోర్ ఇయర్స్ OS అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. గేమింగ్ కూడా బాగానే ఆడొచ్చు, కానీ ఫుల్ గేమింగ్ అయితే కాదు. ఇది నైట్ మోడ్లో నైట్ 7కి తీసినదండి. నాట్ 5 కాస్ట్ వచ్చేసరికి 32,000 అయిందండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది మంచి మొబైల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. OnePlus గురించి మనం చెప్పాల్సిన లేదు. UI అయితే చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం అనమాట. ఇంకా దీంట్లో AI సంబంధించిన ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఫుల్గా రికమెండ్ చేస్తూ ఉన్నానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.